శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో జూలై 30వ తారీఖు బుధవారం సూర్యోదయం 5:59 ప్రారంభమై మరి సూర్య అస్తమయం సాయంకాలం 6:46. షష్ఠి తిథి రాత్రి అంటే అర్ధరాత్రి 2:41 తెల్లవారితే 31 వరకు. హస్తా నక్షత్రం రాత్రి 9:54 వెళ్ళిపోతుంది. తదనంతరం చిత్తా నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు సిద్ధయోగం అనేది తెల్లవారుజామున 3:40 వరకు, తెల్లవారితే 31. ఇక తదనంతరం సాధ్యయోగం. ఇక ఈరోజు మరి రవి యోగ ప్రత్యేక యోగంలో కనుక చూసినట్టయితే కనుక రాత్రి 9:54 వరకు కూడా మనకి రవి యోగం అనే ప్రత్యేకం ఉంటుంది. ఇక ఈరోజు బుధవారం కనుక అభిజిత్ లగ్నం అనేది ఉండదు. అమృత గడియలు మధ్యాహ్నం 3:16 ప్రారంభమై సాయంకాలం 5:02 వరకు కూడా ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:29 ప్రారంభమై తెల్లవారుజామున 5:14 వరకు ఉంటుంది. విజయముహూర్తం ఎప్పట్లాగానే మధ్యాహ్నం 2:31 ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి వర్జం లేదు. దుర్ముహూర్తం మాత్రం ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. రాహుకాలం అనేది మధ్యాహ్నం 12:22 ప్రారంభమై మధ్యాహ్నం 1:58 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం విషయానికి వస్తే కనుక హస్తా నక్షత్రం అనేది రాత్రి 9:54 వరకు ఉంటుంది. మరి ఇది ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుందో చూద్దాం. మేషరాశిలో అశ్విని కృత్తిక నక్షత్రాల వారికి అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే గనక మరి కృత్తిక మృగశిర నక్షత్రాల వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే గనక ఆరుద్ర నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే గనక ఈరోజు మరి పుష్యమి నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే గనక మఖ ఉత్తర నక్షత్రం వారికి అనుకూలం. కన్యారాశి విషయంలోకి వస్తే కనుక ఉత్తర చిత్త నక్షత్రాల వారికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్త స్వాతి నక్షత్రాల వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ నక్షత్రం వారికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక మూల నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే కనుక ధనిష్ట నక్షత్రం వారికి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే కనుక శతభిష నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలం. మీనరాశి విషయానికి వస్తే కనుక కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలం. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ముఖ్య ఫలితాల్లో మేషరాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులతో పోలిస్తే చాలా వరకు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు విజయంలోకి పొందటం అనేది, మానసికంగా శారీరకంగా బలం పుంజుకోవటం అనేది, ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా గలగటం అనేది అనుభవంలోకి వస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక గత సమస్య నుంచి కొద్దిగా ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా శారీరకంగా ఏదో రకమైన అసౌకర్యం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో తొందరపాట్లు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. మిథున రాశి వారికి అయితే కనుక క్రమేపీ కొద్దిగా గోచారం నెమ్మదిగా కొంత బలహీనంలోకి రావటం అనేది ఉంటుంది. కనుక ఇంట్లో ఏదో రకమైన సమస్యలు కొంత పెరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే వాటిని మీ యొక్క ఓర్పు తెలివితేటలతో పరిష్కృతం అయితే చేసుకోగలుగుతారు. అవసరానికి ధనం అందుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. గత 2-3 రోజులు ఉన్న భావోద్వేగాలు అయితే కొంతవరకు తగ్గుతాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. సింహరాశి వారు ఆరోగ్య విషయంలో పాటు ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆర్థికంగా మాత్రం ఎంతో కొంత రాబడి తగ్గడం, మరి ఖర్చులు పెరగటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారి పరంగా ఏమైనా శుభవార్తలు వినొచ్చు.
తులారాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అయితే ఎక్కువ అవుతాయి. అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. నాన్నగారి మూలకంగా ఏవైనా సరే చిన్న చిన్న మనసుకు నచ్చని పరిస్థితులు ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం పోషాకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేదైతే కనిపిస్తుంది. అమ్మగారి పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినొచ్చు. ఇప్పటిదాకా కొలిక్కి రాని సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ఒక మార్గం లభించవచ్చు. ధనుర్రాశి వారు కొద్దిగా భుజాలు తట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి చోట మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి ఏదైనప్పటికీ కూడా మనకి ఈ ఆనందం అనేది ఏనుగు అంబారీ ఎక్కినంత ఆనందంగా అనిపిస్తుంది. మానసికంగా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రాదులతో గడపగలుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు. మకర రాశి వారికైతే గనక ఈరోజు ఆరోగ్య విషయంలో ఎంతో కొంత ఈరోజు కూడా జాగ్రత్త వహించాలి. కానీ మిగతా విషయాలు క్రమేపీ ముందుకెళ్ళటం అనేది అనుకోకుండా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. కుంభరాశి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ, చర్మానికి సంబంధించిన కానీ ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాహనాలు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత శ్రద్ధ పెట్టాలి. మీనరాశి వారికి అయితే కనుక క్రమేపీ మంచి ఫలితాలు చోటు చేసుకుంటే ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి ఒక్కోసారి నోరు తీపి చేసుకునే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రయాణాల్లో ఉన్నవారికి ఇప్పటికే మంచి ఫలితాలు లభించడం, ఇప్పటికే దూరంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు మరి మాస స్కంద షష్ఠిగా మనం చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ప్రతి నెల కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినంత వరకు. అలాగే ఇదే రోజు మరి కొంతమంది కల్కి జయంతిగా కూడా మరి విష్ణుమూర్తిని పూజించడం అనేది అయితే జరుగుతుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే దోష పరిహారంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మరి షష్ఠి కూడా రావటం అనేది ఉంటుంది కాబట్టి మాసాంద షష్ఠి అన్నాం కాబట్టి ఈరోజు మరి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించడం అనేది మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం సర్వణోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వణోద్భవాయ సన్ముఖాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనాన్ని కలిపి స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.